వారి కొరకు పాప పరిహారార్థ బలి చేయుటకై 7 కోడెలను 7 పొట్టేళ్లను 7 గొర్రె పిల్లలను 7 మేకపోతులను వారు తెచ్చి ఉంచిరి గనుక అతడు యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించుడని అహరోను సంతతి వారగు యాజకులకు ఆజ్ఞాపించెను. చూడండి, బలిపీఠం ఏమండి, బలిపీఠం పడిపోయిన బలిపీఠములను మరలా బాగు చేయించాడు. మనం కూడా బలిపీఠాలు మరలా తిరిగి కట్టుకోవాలి. మనం ఏ బలిపీఠం అండి? ప్రార్థనా బలిపీఠం కట్టుకోవాలి. ప్రార్థనా బలిపీఠాలు కట్టుకోవాలి. రెండవది ఏంటంటే ఆ బలిపీఠం మీద మనమే నిలబడాలి. బలిపీఠం అంటే ఈ బలిపీఠం కాదు నేననేది. ఆ ప్రార్థన బలిపీఠం మీద మనం నిలబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనలో ఉన్నటువంటి నిషిద్ధ వస్తువులను అగ్నితో దహించి పారేస్తాడు ఆయన. హల్లెలూయా. ఆ బలిపీఠాల మీద మనం ఉండాలి. ఇస్సాకుని తీసుకొచ్చి పడుకోబెట్టారు కదా, ఎక్కడ? బలిపీఠం మీద. ఇస్సాకును ఆ బలిపీఠం మీద పడుకోబెట్టాడు అబ్రహాం. మనం కూడా ఇస్సాకు వలె బలిపీఠాల మీద మనం కూడా నిలబడాలి. నిలబడితే మనలో ఉన్న మచ్చ, ముడత, కళంకము, డాగులు దేవుడు తీసి పారేస్తాడు అంతే. హల్లెలూయా. మనం బలిపీఠాల మీద నిలబడుకోకుండా మనం పక్కపక్కనే ఉంటే ఏమండి, మనలో ఉన్న కళంకం అలాగే ఉంటుంది. మనలో ఉన్న మచ్చలు, మడతలు అన్నీ కూడా అలాగే ఉంటాయి. ఎవరైతే బలిపీఠాల మీద ఇస్సాకు వలె నిలబడతారో వారు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఏలియా దినాల్లో ఆ బలిపీఠం ఎలాగైతే మాంసం అదంతా కూడా దహించి పారవేసిందో అలాగే మనలో ఉన్నటువంటి భక్తిహీనతను ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి దహించినట్టుగా దేవుని ఆత్మ అగ్ని మనలో ఉన్న భక్తిహీనతను కాల్చివేస్తుంది. హల్లెలూయా. కనుక పడిపోయిన బలిపీఠములను మళ్ళా బాగు చేయించాడు. బాగు చేయించి ఆ బలిపీఠాల మీద మరలా బలులను అర్పించుట మొదలుపెట్టాడు. ఎవరో హిజ్కియా సేవకుల్ని ప్రోత్సహించాడు. అయ్యా, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, మీరు దేవుని సేవ జరిగించండి అని హిజ్కియా ప్రోత్సహించాడు. మరి మరలా దేవుని మందిరంలో ఆరాధనలు, ప్రార్థనలు, స్తుతి పాటలు, ధూప నైవేద్యములు, అర్పణలు ఇవన్నీ కూడా ఉండేటట్టుగా దేవుని మందిరంలో ఆరాధనలు జరిగినట్లుగా హిజ్కియా యెహోవా మందిరమును బాగు చేయించాడు. హల్లెలూయా. మరి మన మందిరాలు కూడా మనము నూతన సంవత్సరంలో బాగు చేసుకోవాలి. మందిరాలు పాడైపోతున్నాయేమో, ఒకవేళ ఏమండి మందిరాలు పాడైపోతున్నాయేమో. ఈ మందిరం గురించి నేను చెప్తున్నాను. ఈ మందిరాలు పాడైపోతున్నాయేమో. మనం ఏం చేయాలి? మొదటి నెలలో కొత్త సంవత్సరం మొదటి నెలలో మనం ఈ మందిరాలను మనం ఏం చేయాలి? బాగు చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఇలాగున ఇలాగున చేయటం వలన హిజ్కియాకు కలిగిన దీవెనలు ఏమిటి? ఇది ఈరోజు సందేశం. ఇలా చేశాడు, అలా జరిగించటం వల్ల హిజ్కియా పొందిన దీవెన ఏంటి? ఒక పని దేవుడు సన్నిధిలో మనం యథార్థంగా చేస్తే దానికి ఖచ్చితంగా దేవుని దీవెన వస్తుందండి. హల్లెలూయా. మరి హిజ్కియా మీదకి వచ్చిన దీవెన ఏంటి అనేది మనం చూస్తే కనుక చూడండి, 31వ అధ్యాయము 31:7 చదవండి. తర్వాత 32:27 చదవండి. ఒకరు 3వ మాసమందు కుప్పలు వేయ ఆరంభించి 7వ మాసమందు ముగించిరి. హిజ్కియాయును అధిపతులను వచ్చి ఆ కుప్పలను చూచి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇశ్రాయేలీలను దీవించిరి. హల్లెలూయా. మొదటి దీవెన ఏంటంటే సమృద్ధి అయిన పంట. 5వ నెలలో కుప్పలు వేయడం మొదలుపెట్టారంట.
మూడవ నెలలో కుప్పలు వేయడం మొదలు పెట్టారంట. 5వ నెలలో వినాలి చూడాలి, ఎన్నో నెలలో ప్రారంభించారు కుప్పలు వేయడం? 3వ మాసంలో మొదలు పెట్టారు. ఎన్నో మాసంలో ముగించారు? 7వ మాసంలో. అంటే 5 నెలల కుప్పలు వేశారంటండి. హల్లెలూయా! ఎంత పంట పండకపోతే 5 నెలల కుప్పలు వేస్తారో చూడండి. ఎంత పంట, విస్తారమైన పంట పండింది ఆ సంవత్సరం అండి. ఆ సంవత్సరం విస్తారమైన పంట పండింది. 3వ నెలలో కుప్పలు వేస్తూ మొదలుపెట్టారు. 7వ నెల వరకు కుప్పలు వేస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమృద్ధి అయిన పంటను దేవుడిచ్చాడండి. ఎప్పుడైతే మందిరములు బాగుంటాయో దేవుడు దేశాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే మందిరాలు బాగుంటాయో దేవుడు కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తాడు. మనము పంటలను దీవిస్తాడు దేవుడు, మన పాడి పశువులను దీవిస్తాడు దేవుడు. హల్లెలూయా! మన పిల్లలను దీవిస్తాడు దేవుడు. మన మందిరాలు బాగుండేటట్టుగా మనం చూసుకోవాలి. అంటే ఈ మందిరమే కాదు, ఈ మందిరం కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అంటే విస్తారమైనటువంటి పంటను దేవుడిచ్చాడు వాళ్ళకి. ఆ సంవత్సరంలో వాళ్ళు విత్తనాలు వేశారు, 100 ఫలాలు వారు చూసుకున్నారండి. ఎంత గొప్ప దేవుడు. మరి యేసు ప్రభు వారు అంటారు కదా, ఇదిగో నేను ఈ లోకానికి గొర్రెలకు జీవమునిచ్చుటకును అది సమృద్ధిగా ఇచ్చుటకు ఈ లోకానికి నేను వచ్చి తిని. సమృద్ధి అయిన దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించే దేవుడు ఆయన. హల్లెలూయా! ఎప్పుడైతే మన దేహం అనే దేవాలయాలు మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటామో మనను దేవుడు సమృద్ధిగా దీవించగలిగిన దేవుడు ఆయన. మనకేమీ కొద్దు ఉండదు. బైబిల్లో ఏముందంటే నీకేమీ తక్కువ కాదు, నీ చేతి పనులన్నిటిలో యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీకేమీ తక్కువ కాదు. నిజమే. మనం దేవుని సన్నిధిలో యథార్థముగా ఇచ్చుకేలాగా మనం ప్రవర్తిస్తే కనుక ఏమండి మనకి ఏది తక్కువ కాదు. దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు ఆయన. హల్లెలూయా! హల్లెలూయా! అదే 32వ అధ్యాయంలోకి రండి, 27. చూసారా ఎవరికి కలిగింది ఇది? హిజ్కియాకు విస్తారమైన ఐశ్వర్యము ఘనత కలిగెను. ఎంత గొప్ప దీవెనండి ఇది. హిజ్కియాకి దేవుడు ఎంత విస్తారమైన దీవెన ఇచ్చాడో చూడండి. ఘనత కలిగెను, ఐశ్వర్యము కలిగెను. మరి దేవుడు ఎంతగా దీవించాడు, ఎంత ఐశ్వర్యం ఇచ్చాడు దేవుడు వారికి. హల్లెలూయా! ఇది సమృద్ధి అయిన దీవెన. ఎందుకు వచ్చింది ఈ దీవెన? మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను తెరచి బాగు చేశాను. బాగు చేయించాడు. దేవుని మందిరం ఎప్పుడైతే బాగుందో దేశమంతా బాగుంది. హల్లెలూయా! నిజమేనండి. ఒక్కోసారి జనులు చేసినటువంటి పాపాన్ని బట్టి, రాజులు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు ఆకాశాన్ని కూడా మూసేశాడు. అంతే కదా. ఆహాబు దినాల్లో ఏమైంది? ఆహాబు దినాల్లో 3.5 సంవత్సరాలు వర్షము కురవలేదు. ఎందుకని? ఆహాబు దేవుణ్ణి విడిచిపెట్టాడు. యెజబెలు, ఆహాబు దేవుని విడిచిపెట్టారు, విగ్రహారాధికులు అయిపోయారు. మరి అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆకాశమును మూసేశాడు. 3.5 సంవత్సరాలు వర్షం పడలా. ఆ దినాల్లో ఎంత కరువు వచ్చిందంటే చాలా భయంకరమైన కరువు వచ్చింది. ప్రజలు చాలా కరువు కాటకాలు గురైపోయారు. కారణం ఏంటి? వారు యెహోవాను విసర్జించారు, దేవుని మందిరాన్ని పాడు చేశారు. కానీ హిజ్కియా దినాల్లో అలా కాకుండా దేవుని మందిరాన్ని బాగు చేశాడు. దేవుడు ఏం చేశాడు? ఆ దేశంలో విస్తారమైన సమృద్ధి అయిన పంటను
ఇచ్చాడు. ప్రజలందరూ సంతోషించారు. అంతేకాదు దేవుడు హిజ్కియా కంట ఘనతను, ఐశ్వర్యమును, చక్కని దీవెన దేవుడు ఇచ్చాడంట. హల్లెలూయా. ఏమండి, దీవించబడాలి మనం. దీవించవే సమృద్ధిగా, చాలా మనం పాట పాడుతున్నాం కదా. ఈ దీవించవే సమృద్ధిగా అంటే పాట పాడితే దీవిస్తాడమ్మా దేవుడు. మనం ఏం చేస్తామంటే పాట పాడడానికి అలవాటు అయిపోయాం అంతే. పాట పాడడానికి అలవాటు అయిపోయాం. దేవుడు ఎప్పుడు దీవిస్తాడు? ఎప్పుడు దీవిస్తాడు? హిజ్కియా వలే, అర్థమైందా? హిజ్కియా వలే దేవుని మందిరం అనగా మన దేహమునో మన హృదయమునో దేవుని సన్నిధిలో యథార్థముగా మనం ప్రవర్తించినప్పుడు దేవుడు దీవిస్తాడు. వాటిని సరి చేసుకున్నప్పుడే కదా మనం యథార్థంగా ప్రవర్తించేది. అప్పుడు దీవిస్తాడు. నువ్వు దీవించయ్యా అని అడగకముందే దీవిస్తాడు దేవుడు. ఏమండి, నువ్వు అడుగు వాటికంటే, నువ్వు ఊహించు వాటికంటే అత్యధికంగా నిర్ణయం జరిగింది. అయితే అది శంకుస్థాపన చేసే రోజు వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మరి చిన్న రేకుల షెడ్ వేసుకుంటాము, మరి ఇది మా మామగారు ఉంటారు, ముసలాయన ఉంటాడు, చిన్న రేకుల షెడ్ వేసుకుంటాం అని చెప్పేసి మరి వాళ్ళు అనటం జరిగింది. నేనేమన్నానంటే, రేకుల షెడ్ కాదు స్లాబే పడిద్ది చూడండి అని ప్రార్థన చేసి వచ్చా. రేకుల షెడ్ కాదు, స్లాబ్ పడిపోద్ది చూడండి మీరు ప్రార్థన చేసి వచ్చా. వాస్తవానికి ఆ మధ్యకాలంలో మళ్ళీ నేను చూడలా. నేను వెళ్ళి చూస్తే స్లాబ్ ఏంటంటే కింద మంచి టైల్స్ అండి. స్లాబ్ అయిపోయింది, కింద మంచి టైల్స్. అసలు ఎంత అందంగా ఉంది ఇల్లు. హల్లెలూయా. మరి ఇందాక దైవజనుల నోటి వెంట వచ్చే మాట దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకని దైవజనుల ఆశీర్వాదం కూడా మీరు కోరుకోండి. మొదటిది ఏంటి? సమృద్ధి అయిన పంట, సమృద్ధి అయిన ఘనత, ఐశ్వర్యము దేవుడు హిజ్కియాకు ఇచ్చాడు. దేవుడు మీకు కూడా దయచేయనుగాక. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమైన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయనకి ఇష్టమైతే మనం ఇక్కడ ఆమేన్ అంటే యేసయ్య అక్కడ ఆమేన్ అంటాడు. ఆయన ఆమేన్ అంటే దాన్ని అడ్డుకోగలిగినోడు ఎవడో లేడు. మనం ఎన్నిసార్లు అన్నా సరే ఆయన అనాలి ముందు. అందుకని మనం పాటలు కూడా చక్కగా రాశారు మన పెద్దలు. ఏమని రాశారంటే, ఆమేనను వాడా నమ్మకమైన దేవుడా, సత్యసాక్షి దేవుని సృష్టికి ఆదియు నీవేగా. హల్లెలూయా. ఆమేన్ అనువాడు ఆయనే, ఆమేన్ అనువాడు ఆయనే. ఇశ్రాయేలీల్ని యాజకులు దీవిస్తున్నప్పుడు వాళ్ళు ఏమనాలంట? ఆమేన్ అనాలంట. హల్లెలూయా. యాజకులు మందిరంలో ఉండి ఇశ్రాయేలు ప్రజలు పండగలకి ఆరాధనలకు వచ్చినటువంటి ప్రజలనంట యాజకులు నిలబడి దీవిస్తారంట. చివరిలో వాళ్ళు ఏమనాలి? ప్రజలు ఆమేన్ అనాలి. హల్లెలూయా. ఆమేన్ అని అన్నప్పుడు దేవుడు ఆ దీవెనంతా వారికి ఇస్తాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, ఇక రెండవది ఏంటంటే శత్రువుల పైన విజయాన్ని ఇచ్చాడు దేవుడు. చూడండి 32వ అధ్యాయంలో 32వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి, అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినందున అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను, యూదారాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి. అందువలన
అప్పటి నుండి సకల జనుల దృష్టికి ఘనత నొందినవాడాయనో. ఎప్పుడైతే మన జీవితాల్లో విజయాలు చూడగలుగుతామో, సన్హరీబు అనే మంచి బలమైన రాజు అండి, అష్షూరు రాజా, అంతేనా? అష్షూరు రాజు అంటే ఆ రోజుల్లో చాలా బలమైనటువంటి దేశం అది, అష్షూరు దేశం. మీరు బైబిల్లో గమనిస్తే కనుక అష్షూరు రాజు చాలాసార్లు యెరూషలేము మీదకి యుద్ధం చేసినట్టుగా మనకి కనబడిద్ది బైబిల్లో. హిజ్కియాకి ఏమిచ్చాడు? ఏమండి, విజయాన్ని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఎంత బలమైన రాజు అయినా సరే, ఎంత బలమైన శత్రువు అయినా సరే, వాడు ఒక దారిలో వస్తాడు, 10 దారిలో పారిపోతాడంట. దేవుని స్తోత్రం చెప్పట్లే మీరు? రావడం ఒక దారిలోనే వస్తాడు, వాడి 10 దారుల్లో పారిపోతాడంట మన మీదకి వచ్చే శత్రువు. హల్లెలూయా. ఎందుకంటే వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది 10,000 మంది అగును, బలమైన జనమగును. మనం అనుకుంటాం మనం ఒంటరివారం అనుకుంటాం, దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక జయము మనదే, జయము మనదే. అన్ని విషయాల్లో కూడా జయము మనదే, జయం మనదే. అష్షూరు రాజు చేతిలో నుండి దేవుడు హిజ్కియాను విడిపించాడు, విజయం ఇచ్చాడు, జయమిచ్చాడు. ప్రియా దేవుని పిల్లారా, అంత బలమైన రాజు అష్షూరు రాజు. అతని చేతిలో నుండి దేవుడు హిజ్కియాను విడిపించి గొప్ప జయాన్ని ఇచ్చాడండి. అంతేకాదు అందరి చేతిలో నుండి, అన్ని వైపుల నుండి దేవుడు అతన్ని కాపాడెను. హల్లెలూయా. మన మీదకు వస్తున్నటువంటి ప్రమాదాలు, శత్రువులు, అనారోగ్యములు అవి ఏవైనా సరే దేవుడు మనల్ని కాపాడతాడు, దేవుడు మనల్ని సంరక్షిస్తాడు. కోడి తన పిల్లల రెక్కల కింద భద్రపరిచినట్టుగా మనల్ని భద్రపరుస్తాడు ఆయన. హల్లెలూయా. నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. హల్లెలూయా. నీ జీవితంలో విజయాన్ని ఇస్తాడు దేవుడు, కాపుదల ఇస్తాడు దేవుడు, భద్రత ఇస్తాడు దేవుడు. నీకు ఏ అపాయము కూడా రాకుండా చేస్తాడు దేవుడు. ఇది రెండవది. మూడవది ఏంటంటే, దేవుడు హిజ్కియా ప్రార్థన చేసినప్పుడంట 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడు. అవునా కదా? ఇచ్చాడా లేదా? ఏమని ప్రార్థన చేశాడు హిజ్కియా? యెహోవా నీ సన్నిధిలో నేను యథార్థముగా ఎట్లు నడుచుకొంటినో, సత్యమును ఎలా జరిగించితినో దయతో జ్ఞాపకము చేసుకొనము. ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు దేవుడు. హల్లెలూయా. మరి మూడవ ఆశీర్వాదం ఏంటంటే, దేవుని యొక్క ఆయుష్ను పొందుకున్నవాడు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నవాడు హిజ్కియా. 15 సంవత్సరాలు అంటే మాటలు అనుకుంటున్నారా? ఏమండి, 1 సంవత్సరం కాదు, 2 ఏళ్ళు కాదు, 15 సంవత్సరాలు అంటే మాటలు కాదు. అది మన జీవితంలో ప్రతి ఆపదను, ప్రతి యొక్క మనల్ని వేధించి మనల్ని బాధించేటటువంటి ఆపదలను తొలగించి మనకు ఆయుష్ను దయచేసేవాడు దేవుడే. ఎందుకు ఇస్తాడు? ఎందుకు ఇస్తాడు దేవుడు అని అంటే, నీ సన్నిధిలో నేను ఎట్లు యథార్థముగా ప్రవర్తించిన దయతో ఒకసారి జ్ఞాపకము చేసుకో ప్రభువా. ప్రార్థించాడు హిజ్కియా. కన్నీళ్ల ప్రార్థన దేవుడు విన్నాడు, దేవుడు చూచాడు. ఏమండి, ఇప్పుడు 3 ఆశీర్వాదాలు చూసాం కదా. ఒకటి, హిజ్కియా చేసినటువంటి దానిని బట్టి దేవుడు ఆ దేశంలో విస్తారమైన సమృద్ధి అయిన పంటను ఇచ్చాడు. జనులు సంతృప్తిగా భోజనం చేశారు ఆ సంవత్సరం. అంతకుముందు ఏమి లేదు. ఎందుకు? అంతకుముందు పరిపాలన చేసింది ఎవరో? ఆహాజు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించలేదు. యథార్థంగా ప్రవర్తించకపోతే ఆకాశం మూయబడుతుంది, వర్షాలు పడవు, తెగుళ్ళు వస్తాయి. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే యథార్థంగా
ఏమండి చక్కగా మనం ఉంటామో పరలోక ఆకాశవాకిలు తెరవబడతాయి. హల్లెలూయా. అక్కడ నుండి దేవుడు విస్తారమైన దీవెన కుమ్మరిస్తాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి హిజ్కియా అదే చేశాడు. హిజ్కియా చేసినందువలన ఆ సంవత్సరము సమృద్ధి అయిన పంటను దేవుడు ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక రెండవదిగా ఏంటి చెప్పాను, హిజ్కియాకు ఘనతను, కీర్తిని, ఐశ్వర్యమును దేవుడు కలగజేశాడు. నిజంగా మన జీవితాన్ని ఏమండి హెచ్చించేవాడు ఎవరంటే దేవుడేగా. దావీదు అన్నాడు, ఎంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడిని, నేను ఏ పాటి వాడినయ్యా, ఎంతగా హెచ్చించావయ్యా, నేను ఏ పాటి వాడిని, నేను ఎంతటి వాడిని ప్రభు. ఎందుకు హెచ్చించాడు దేవుడు? ఎందుకు హెచ్చించాడు దావీదుని? దావీదు దేవునికి హృదయానుసారుడు, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చేవాడు, దేవుని మార్గంలో నడిచేవాడు, దేవునికి స్తుతించాడు, దేవుని కీర్తించాడు, ప్రార్థించాడు. ఎంత చక్కని భక్తిపరుడు దావీదు, అంతగా హెచ్చించాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలు కూడా దేవుడు హెచ్చించునుగాక. మూడవది 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు దేవుడు. మరి 15 సంవత్సరాలు దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదం. దేవుని పిల్లరా, ఈ 3 ఆశీర్వాదాలు హిజ్కియా జీవితంలో అతని యొక్క పరిపాలనలో మనం చూడగలుగుతున్నాం. కారణం ఏంటి చెప్పండి? అతడు దేవుని సన్నిధిలో ఏమండి యథార్థంగా ప్రవర్తించాడు. అతడు రావడమే యెహోవా మందిరము తలుపులను తెరచి వాటిని బాగు చేయించాడు. మరి నిజంగా కూర్చోండి, నిజంగా ఈ రోజును మనం ఆలోచన చేద్దాం. ఏమండి మన మందిరము యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, మన దేహము, మన జీవితం, మన హృదయం, ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం చూస్తాం. మనం అనుకుంటాము ఏమండి గత సంవత్సరము ఎలా ఉందో ఈ సంవత్సరం కూడా అలా వెళ్ళిపోద్దులేండి అనుకుంటాం కదండి. మునుపటి కంటే అధికమైన దేవుని మేలు మనకు వద్దా? ఏమండి దేవుడు ఏమన్నాడు? మునుపటి కంటే అధికముగా మిమ్మలను ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు. ఆ ఆశీర్వాదాలు మనకు రావాలంటే హిజ్కియా జీవితంలో జరిగించింది మనం కూడా జరిగించాలి. దేవుడు అప్పుడు ఆకాశవాకిళ్ళిపుతాడు, విస్తారమైన దీవెన కుమ్మరిస్తాడు. ఆ దీవెన ఆశీర్వాదం ఈ సంవత్సరంలో మనం పొందుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నాయన పరిశుద్ధుడా స్తోత్రం, కృప కలిగిన తండ్రి స్తోత్రం. అయ్యా హిజ్కియా జీవితంలో ప్రభువా నాయనా, మరి ఇదిగో మీరు ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదములను ఏ విధంగా నువ్వు అతన్ని ఆశీర్వదించావో, ఏ విధంగా హిజ్కియాని బట్టి ఆ దేశాన్ని, ప్రజలను కూడా ఆశీర్వదించావో మేము నీ వాక్యములో ప్రభువా తేటగా చూసాం, తేటగా విన్నాం ప్రభా. మేము కూడా నాయన హిజ్కియా వలె నాయన యెహోవా మందిరము యొక్క తలుపులను తెరచి వాటిని బాగు చేయించుకొని మా జీవితాలు ప్రభువా యథార్థముగా మార్చుకొని ఈ సన్నిధిలో ప్రభువా చక్కగా ప్రవర్తించేవారిగా ఈ సంవత్సరం అంతా నీ మార్గములో, నీ సన్నిధిలో నడిచేవారిగా మమ్మలను ఆశీర్వదించమని మనం ప్రార్థన చేద్దాం. ప్రియా దేవుని పిల్లరా, నీవు హిజ్కియా వలె దీవెన పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. హిజ్కియా వలె నువ్వు కూడా గొప్ప ఆశీర్వాదం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. హిజ్కియా వలె నువ్వు ఘనతను పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట విని లోబడి ఆయన సన్నిధిలోనూ ప్రార్థన చేసి ప్రభువా ఈ నూతన సంవత్సరం మొదటి నెలలో హిజ్కియా చేసినట్లుగా ప్రభువా మేము కూడా మా జీవితాలను చక్కబెట్టుకొని ప్రభువా ఆ గొప్ప దీవెన, గొప్ప మేలు పొందే వారముగా మేము ఉండాలని ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేస్తాం. మన ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన, మన ప్రార్థన అంగీకరించే దేవుడు ఆయన, మన ప్రార్థనకు ఆశీర్వాదాన్ని దయచేసే దేవుడు ఆయన. ఆయనే దీవించును, ఆయనే ఆశీర్వదించును,
ఆయనే మనల్ని బలపరిచే దేవుడు గనక ప్రతి ఒక్కరము కూడా దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అయ్యా, గత సంవత్సరాల వలె కాదు నాయన, ఈ 2025 సంవత్సరం ఒక దీవెనగా ఉండునుగాక, ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ప్రతి ఒక్కరి జీవితంలో సమృద్ధి అయిన ఆశీర్వాదములు దిగివచ్చునుగాక. ప్రార్థన చేస్తున్నాయన ఈ వాక్యాన్ని విన్న బిడ్డల జీవితాల్లో వాక్యాన్ని ఫలింపజేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి.